మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి రమ్మన్నారు పార్క్కి? చూస్తేనేమో మీరు కూర్చో ఉన్నారు, లేదు నీతోటి జలకాలు ఆడదామని. ఎక్కడ అక్కడ జలకాల? నాతోటి? నీతోటి కాబట్టి దేంతో ఆడాలి? సరే ఆడుతుండండి మేడం. నాకు డౌట్ మేడం, మీరు ఎందుకు ఎప్పుడు చూసినా సింగిల్ గా ఒంటరిగా అబ్బాయిలాగా ప్యాంటు, ఆ షూలు, ఆ స్పెట్స్ ఏది మేడం, ఆ చుట్టూ ఈ బనీను ఏది మేడం? ఇంకంతా మీరు ఎప్పుడు చూసినా అబ్బాయిలా ఉంటుందో? స్టెప్స్ తీయాలా? అది తీసినా కూడా మీరు అబ్బాయిలాగా ఉండరు మేడం. మీరు అమ్మాయి దగ్గర లేరు అసలు ఎక్కడ. ఏం చేయమంటావు? ఎవరైనా అబ్బాయి పడతారేమో ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఓ అమ్మో, నేను అంత ఉంటుంది అంత పోలా. నీకు ఇప్పుడు పడతాడు అబ్బాయి, నీకు ఎవడో పడ్డావు. నువ్వు ఎంత ట్రై చేసి వేస్ట్. ఆ తోల ఎవరికి ఉండదు. సారీ మేడం, మేడం చిట్టేసాను. సారీ మేడం, ఏమనుకోవద్దు. అంటే ఏం లేదు మేడం, నాకు కొద్దిగా రియాలిటీ బయటకు వచ్చేది చూడ అంతే. అంటే మేడం సారీ మేడం, ఏమనుకోవద్దు. అంటే నేను అందంగా లేనా? ఉండరు మేడం, ఉండరు. కూర్చొని చెప్ప. మీరు అందంగా ఉండరు. ఓ బ్రో అద్దరి పేరు ఇంకా అంటే చాలా ఉన్నాయి మేడం. డౌట్లు ఉన్నాయి నాకు, అడగచ్చా? నాకు మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి ఎవరు దొరకలేదు. అందుకే ఇక్కడ పార్క్ వచ్చి అబ్బాయిలా కూర్చున్నాను. నన్ను నాలాగా ఇష్టపడ్డ అబ్బాయి ఉంటేనే నేను చేసుకుందామని ఇక్కడ అబ్బాయిలా డ్రెస్ చేసుకుని కూర్చుంటున్నా. మేడం ఎవడైనా పద్ధతి గల అమ్మాయిని, ఓకేనా, కాస్త అమ్మాయి క్వాలిటీ ఉన్న అమ్మాయిని, వంట చేసే అమ్మాయిని, చీరలు కట్టుకునే అమ్మాయిని, అట్లీస్ట్ కనీసం అమ్మాయిలా బట్టలు వేసుకునే అమ్మాయిని ప్రేమిస్తాడు లేదా వెంట పాడతాడు, చేస్తాడు. మీరు ఈ మాదిరి ఉంటే ఎవడు పడతాడు మేడం? నీ ఏట నువ్వు, నీ చేసు, నీ మొక్క, నీ బట్ట. మేడం సారీ మేడం. ఇలాంటి అబ్బాయిల్ని, ఇలాంటి అబ్బాయిల గురించే నేను ఇక్కడ కూర్చున్నా. అర్థమైందా? అందరూ ఇలాగే ఉంటారు అబ్బాయిలు. ఇలా లేకున్నా అబ్బాయి కోసమే కూర్చున్నా. ఎవడొస్తాడు? ఎవడనా వస్తారు నా కోసం. నా కోసం ఎవరో ఒకరు వస్తారు కదా. నేను నన్నుగా ఇష్టపడ్డ అబ్బాయి కోసం. నిన్ను ఇష్టపడతాడా? సారీ మేడం. అనేసి మాట్లాడతావు, మళ్ళీ సారీ చెప్తావు.